బంధువులు చేస్తున్న దుష్ప్రచారం తట్టుకోలేక యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్లో రైతు కింద పడి అనిల్ అలాగే శైలజ అనే దంపతులు బలవన్ మరణానికి పాల్పడ్డారు. చనిపోయే ముందు పోలీసులకు సెల్ఫీ వీడియో పంపారు. గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు మెసేజ్ చేశారు. దీంతో వారిని కాపాడేందుకు గోదావరి వద్ద గాలించారు. కానీ మొబైల్ నెంబర్ లొకేషన్ ఆధారంగా వెతకగా నవీపేట దగ్గర పట్టాలపై మృతదేహాలు లభ్యమయ్యాయి. కారణం మా పిన్ని సంవత్సరం కింద ఒక తప్పు చేసిన ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను. అసలు మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు. మేము చనిపోవడానికి కారణం మా పిన్ని. రైట్, ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విఘ్నేష్ అడిగి తెలుసుకుందాం. విఘ్నేష్, నిజంగా ఇలాంటి ఘటనలో ఉదయాన్నే విషాదం. నిజంగా ఏం జరుగుతోంది, ఎందుకు ఈ ఆత్మహత్యకి పాల్పడుతున్నారు అనేది ఆమె చాలా వీడియోలో క్లియర్గా మాట్లాడిన అంశం చూస్తున్నాం మనం. ఏం చెప్తున్నారు కుటుంబ సభ్యులు, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? చాలా విషాదకరమైన ఘటనగా చూడాల్సి ఉంటుంది. వీరికి ఏదైతే అనిల్ శైలజ ఇద్దరు కూడా ఏడాదిన్నర కిందటే పెళ్ళయింది. వీరు యోజనగా చెప్పుకోవచ్చు. ఒక చిన్న విషయంలో తప్పు చేశానని ఆ శైలజ తానే చెప్తుంది సెల్ఫీ వీడియోలో. ఆ విషయంలో పిన్ని కావచ్చు, బంధువులు కావచ్చు చాలా దుష్ప్రచారం చేస్తున్నారు. భర్త క్షమించినప్పటికీ కూడా ఈ విషయం వాళ్ళందరూ కూడా ఎవరు వదలట్లేదు. ఇది ఒక బయట అంతా దుష్ప్రచారం చేస్తున్నారు. దానివల్ల మనస్తాపం గురవుతున్నామని చెప్పి వీరంతా కూడా చెప్తా ఉన్నారు. సెల్ఫీ వీడియోలో శైలజ చెప్పిన వీడియో చూసాం. తన భర్త ఒక వారం కిందట కూడా ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే దుష్ప్రచారం వల్లే చనిపోతున్నాం అని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సెల్ఫీ వీడియోని వీరు ముందుగా కోటగిరి మండలానికి సంబంధించిన ఎస్ఐకి పంపారు. ఎందుకంటే వీళ్ళు కోటగిరి మండలానికి చెందినవారు. పోతంగల్ మండలం హెడ్డోలికి చెందిన అనిలు, పోతంగల్కి చెందిన శైలజ వీరిద్దరు కూడా ఏడాది కిందట పెళ్లి చేస్తున్నారు. ఈ విషయంలోనే ఇప్పుడు ఎస్ఐకి పంపిన సెల్ఫీ వీడియోలో తాము గోదావరి నదిలో బాసర వద్ద గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు వాళ్ళు కోటగిరి ఎస్ఐ సందీప్ కు ముందుగా సెల్ఫీ వీడియో పంపారు. వెంటనే ఆయన అప్రమత్తమై నవీపేట ఎస్ఐ పరిధిలోకి ఆ ప్రాంతం రావడం వల్ల నవీపేట ఎస్ఐ యాదగిరి గౌడ్కు ఈ వీడియోను ఫార్వర్డ్ చేశారు. వెంటనే యాదగిరి గౌడ్ తన సిబ్బందితో పాటు ఒక్కసారి ఆ బాసర నది వద్దకు చేరుకొని గాలించారు. అయినప్పటికీ కూడా వారి జాడ కనిపించలేదు. వారి వెంటనే వారి ఫోన్ నెంబర్స్ ఆధారంగా ట్రాక్ చేశారు. అక్కడ సమీపంలోనే ఫకీరాబాద్ మిఠాపూర్ మధ్య రైలు కింద పడి చనిపోయిన దృశ్యాలు అయితే వారికి కనిపించాయి. ఈ ఎస్ఐ ఏదైతే వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు వచ్చి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరిద్దరికి సంబంధించిన మృతదేహాలు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయంలో కొంత బంధువులకు సంబంధించిన దుష్ప్రచారం వల్లే ఈ సంఘటన జరిగిందనేది శైలజ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.